బావ మరదలు పార్ట్ 9. విక్రమ్ బయలుదేరే సమయం వచ్చింది. విక్రమ్ పోలీస్ అవ్వడం ఇష్టమే కానీ తను 2 సంవత్సరాల వరకు ఇంటికి రాడు అని బాధపడుతూ ఉంటుంది మధు. విక్రమ్ అందరికీ సెండాఫ్ ఇచ్చి మధు వైపు చూసేసరికి సంధ్య చెయ్యి పట్టుకుని ఏడవడానికి రెడీగా ఉంటుంది. ఏయ్ తింగరి, ఏంటి నువ్వు? నేను పోలీస్ అవ్వడం నీకిష్టం లేదనుకుంటా, అందుకే నేను వెళ్తుండగా ఇలా ఏడుస్తున్నావు అని కావాలని అంటాడు విక్రమ్. విక్రమ్ అలా అనగానే కోపంగా చూస్తుంది మధు. కోపంగా చూస్తున్న మధుని చూసి నవ్వుతూ, బాయ్ సంధ్య, జాగ్రత్తగా ఉండండిరా అని బయటికి నడుస్తాడు విక్రమ్. వికాస్ బండి మీద బస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాడు. రే, జాగ్రత్తగా ఉండు, నేను కూడా వైజాగ్లోనే కాబట్టి వీలైతే కలవచ్చు కదా అని అంటాడు వికాస్. కలవచ్చు, నువ్వెప్పుడు వస్తావు మరి? ఇంకా 15 డేస్ మాత్రమే మిగిలాయి కదా. వస్తాను, ఫోన్ చేసే అవకాశం ఉంటుంది అంటావా? ఉంటే నాకు కాల్ చేయి బావా అని అంటూ ఉండగానే బస్ రావడంతో, సరే జాగ్రత్తగా ఉండరా, మన కూతుల్ని చూసుకో, నువ్వు వెళ్ళే వరకు ఉంటా, బాయ్ అని బస్ ఎక్కేస్తాడు విక్రమ్. వికాస్ ఇంటికి బయలుదేరతాడు. బస్ ఎక్కిన వెంటనే మధుకి ఫోన్ చేస్తాడు విక్రమ్. హలో తింగరి, ఏంటి కోపమా? మాట్లాడవా నాతో అని అంటున్నా సైలెంట్గా ఉంటుంది. కాసేపు ఊరుకుని, సరే పెట్టేస్తున్నా, నువ్వు సైలెంట్గానే ఉండు అని అంటాడు. బావా, నువ్వెందుకు ఇలా అంటావు? ఇందాక కూడా అంతే, నువ్వు పోలీస్ అవ్వడం నాకు ఇష్టమే కానీ నువ్వు వెళ్తుంటే నేను అని ఆగిపోతుంది మధు. అదేంటి తింగరి అలా ఫీల్ అవుతావు? కొన్ని రోజులే కదా. అవును, నిన్న నైట్ గిఫ్ట్ ఇచ్చావు కదా, ఎక్కడ కొన్నావు? అయినా నేను అనుకున్నది ఆ గిఫ్ట్ కాదు అని అంటాడు. అవునా, మరి ఇంకేం గిఫ్ట్ కావాలి అని అడుగుతుంది మధు. ఏదో ఇంకో నాకు నచ్చే గిఫ్ట్ ఇస్తావు అని నేను అనుకుంటే నువ్వేమో చిన్న గిఫ్ట్తో సరిపెట్టేశావు కదే తింగరి అని అంటాడు విక్రమ్. అయ్యో అవునా బావా, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీకు ఇంకో పెద్ద గిఫ్ట్ ఇస్తాను చూడు, నువ్వు భలే షాక్ అవుతావు అప్పుడు అని అమాయకంగా అంటుంది మధు. ఈసారి నేను ఇస్తాను చూడు నీకు చాలా పెద్ద గిఫ్ట్, నువ్వు అస్సలు ఊహించని గిఫ్ట్ అది, ఇస్తే తీసుకుంటావుగా ఖచ్చితంగా అని అంటాడు విక్రమ్. తీసుకుంటాను బావా, ఏం గిఫ్ట్ ఇస్తావు? నిన్న నైటే ఇవ్వచ్చు కదా చక్కగా అని అంటుంది మధు. అవునా, నేను అందుకే వచ్చాను. నువ్వు గిఫ్ట్ అంటే నేను ఏదో ఊహించుకుంటే తమరు ఆ గిఫ్ట్ ఇచ్చి నాకు సర్ప్రైజ్ చేశారు కదా అని అంటాడు. అయ్యో అలాగా, ఈసారి నేనేం మాట్లాడను, నువ్వు మరి మంచి గిఫ్ట్ ఇస్తావు కదా అని అంటుంది మధు. ఇస్తా రెడీగా ఉండు. సరే ఉంటా, జాగ్రత్తగా ఉండు, పిచ్చి పిచ్చి పనులు చేయకు, బాయ్ తింగరి రాక్షసి అని ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్. ఫోన్ పెట్టేసిన తన మనసంతా విక్రమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మధుకి. అలా ఒకరోజు మధు, సంధ్య, ఏంటి మరి డిగ్రీలో జాయిన్ అవుతారా లేకపోతే అని అడుగుతారు మధు వాళ్ళ నాన్నగారు. అంటే అది నాన్న, నేను ఇంకా చదవను, కంప్యూటర్ నేర్చుకుంటా అని అంటుంది మధు. అదేంట్రా అలా అంటున్నావు సంధ్య, మరి నీ సంగతి ఏంటి, నువ్వు చదవవా డిగ్రీ అని అడుగుతారు రవి గారు. మావయ్య, నేను కూడా చదవను, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ మావయ్య అని అంటుంది సంధ్య. నాదేం లేదురా, నాకు కూడా మీరు మళ్ళీ ఎక్కడో దూరంగా రాజమండ్రిలోనే చదవాలి కదా అని ఆలోచిస్తున్నా, సరే మీ ఇష్టం ఇంకా అని అంటారు ఇంకా ఆయన. నాన్న, బావకి అన్నయ్యకి మీరే చెప్పాలి, అన్నయ్యకి నేను చెప్పగలను కానీ బావ కోప్పడతాడేమో, మీరే బావని ఒప్పించాలి అని విక్రమ్ గురించి చెప్తుంది మధు. ఆయన నవ్వుతూ, ఏంటి మీ బావని నేను ఒప్పించాలా? నాకు భయపడరు కానీ మీ బావకి బాగానే భయపడుతున్నారుగా మీరు. అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు కదా, వాడికి చెప్పండి ముందు అని నవ్వుతూ బయటికి వెళ్ళిపోతారు రవి గారు. అన్నయ్య, మేమింకా చదవాలి అని అనుకోవడం లేదు, కంప్యూటర్ నేర్చుకో,
ప్లీజ్ ఒప్పుకో అన్నయ్య అని బతిమిలాడుతుంది మధు. సంధ్య మాత్రం సైలెంట్గా నవ్వుతూ చూస్తూ ఉంటుంది వాళ్ళని. సరే నేను ఒప్పుకుంటా, ముందు వాడిని అడుగు, ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు అని మధు చేతికి ఫోన్ ఇచ్చేస్తాడు వికాస్. బావా నేను అని అంటుంది మధు. విక్రమ్ వెంటనే సరే మీరేమీ చదవద్దులే కానీ కంప్యూటర్ నేర్చుకుని బుద్ధిగా ఇంట్లోనే ఉండండి సరేనా అని అంటాడు విక్రమ్. మధు సంతోషంగా నీకు అప్పుడే నాన్న ఫోన్ చేసి చెప్పేశాడా బావా? సరే బావా, థ్యాంక్స్ మా మంచి బావా అని అంటుంది మధు. అబ్బా ఆపవే బాబు, సరే సరే మరి నేనుంటా, ఎక్కువసేపు ఫోన్ మాట్లాడే అవకాశం ఉండదు కదా, మళ్ళీ రేపు కుదిరితే చేస్తాను, ఉంటానే తింగరి అని ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్. హ్యాపీనా అని సంధ్య వైపు చూస్తూ మధు కొంచెం వాటర్ తీసుకురావా అని అంటాడు వికాస్. తను సరే అని లోపలికి వెళ్తుంది. ఏంటి మేడం దేని గురించి తెగ ఆలోచిస్తున్నారు చాలాసేపటి నుండి, ఏమైంది చెప్పు అని అడుగుతాడు వికాస్. బావా ఏంటి నువ్వు, మీరు ముందే డిసైడ్ అయి కూడా నాకు చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు నువ్వు అన్నయ్య మా దగ్గర యాక్ట్ చేస్తున్నారు కదా అని అంటుంది సంధ్య. పర్లేదు నీకు బాగానే ఉంది బ్రెయిన్. అవును మేము ముందే అనుకున్నాం మీరు కంప్యూటర్ నేర్చుకుంటే బాగుంటుందని, అయినా మీరు వేరే ఊరు వెళ్ళి ఇబ్బంది పడాలి, అసలే చాలా తెలివైన వారు కదా, అలా అని మిమ్మల్ని అలా వదిలేస్తాం అనుకోకండి, కోర్స్ పూర్తయ్యేలోపు ఏదో ఒకటి చెప్తాం ఓకేనా అని మళ్ళీ బాంబు పేలుస్తాడు వికాస్. అదేంటి మళ్ళీ ఇదేం ట్విస్ట్, నేను ఒప్పుకోను, ఇది అన్యాయం, ఏం చేస్తారో మర్యాదగా చెప్పండి అని అంటుంది సంధ్య. అన్యాయం లేదు ఆవకాయ బద్ద లేదు, సైలెంట్గా 3 నెలలు హ్యాపీగా కోర్స్ పూర్తి చేయండి, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం, మధుకి మాత్రం చెప్పకు, మీ అన్నయ్య ఊరుకోడు. ఇంకా ఈ విషయం వదిలే, అదుగో మధు వస్తుంది సైలెంట్ అని నవ్వుతూ అంటాడు వికాస్. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారే మధు, ఈ 3 నెలలు మాత్రమే మనం హ్యాపీగా ఉండేదనుకుంటా, నాకేదో తేడా కొడుతుందే బాబు అని తనలో తానే అనుకుంటుంది పాపం సంధ్య. ఏంటే అలా ఉండిపోయావు, ఏమైందన్నయ్య దీనికి, వాటర్ ఇవ్వు కొంచెం, సడన్గా అలా ఉండిపోయింది అని అంటుంది మధు. ఏమైంది సంధ్య అలా ఉండిపోయావు, తీసుకో వాటర్ తాగు, పోనీ ఇంకా ఏమైనా కావాలా చెప్పు, మధు వెళ్ళి తీసుకొస్తుంది. మధు వెళ్ళి సంధ్య కోసం ఫ్రిడ్జ్లో బాదం మిల్క్ ఉంది కదా అది తీసుకురా అని అంటాడు వికాస్. అలాగే అన్నయ్య అని మళ్ళీ లోపలికి వెళ్తుంది మధు. ఏంటి సంధ్య అలా ఉంటే ఎలా చెప్పు అని నవ్వుతాడు వికాస్. సంధ్య కోపంగా చూస్తూ బావా మీరేం చేయాలనుకుంటున్నారు, ప్లీజ్ చెప్పు బావా, నా బంగారం కదూ అని మళ్ళీ ఐస్ చేయడం మొదలు పెడుతుంది సంధ్య. నువ్వు నన్ను పొగుడుతుంటే చాలా బాగుందే, అయినా నీకెందుకంత ఆత్రం, నేనే చెప్తా, ఇంకా ఈ టాపిక్ వదలలేదో వాడికి ఫోన్ చేసి చెప్తాను, వాడే చూసుకుంటాడు, నీకుంటదప్పుడు, అయినా మీకు మా మీద నమ్మకం లేదా, కంగారు పడకుండా హ్యాపీగా ఉండు, నేను రేపే బయలుదేరి వెళ్ళాలి అని అంటాడు. సరే బావా నేను ఈ విషయం మర్చిపోతాను, మధుకి కూడా చెప్పను, చెప్తే అది నాకంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది, ఏం చేయాలి అనుకుంటున్నారో అదే చేయండి అని సైలెంట్గా ఉంటుంది. అది అలా ఉండు, దేని గురించి ఆలోచించకు, మేము మీ గురించి కరెక్ట్గానే ఆలోచిస్తాం, సరే మరి నేను బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా, వస్తావా నాతో అని అంటాడు వికాస్. నేనేమి రాను, నేను మధు దగ్గరికి వెళ్తున్నా, తమరు వెళ్ళి ప్యాక్ చేసుకోండి మీ బట్టలు అని హడావిడిగా వెళ్ళిపోతుంది సంధ్య. తన కంగారికి నవ్వుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు వికాస్. హే సంధ్య పద మనం హ్యాపీగా టామ్ అండ్ జెర్రీ చూద్దాం అని లోపలికి లాక్కొని వెళ్తుంది మధు. ఇప్పుడేంటే నేను ఇంటికి వెళ్తాను, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అని అంటుంది సంధ్య. ఏంటి నువ్వు, సరే పద నేను టీవీ చూస్తూ ఉంటా, నువ్వు పడుకుందువు కానీ అని బలవంతంగా లాక్కొని వెళ్తుంది మధు.
సరే ఆగు వస్తున్నా అని మధు వెనకే వెళ్తుంది సంధ్య. ఇద్దరు కాసేపు టీవీ చూసి నిద్రపోతారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. సెలవులు కూడా అయిపోవడంతో వికాస్ కూడా వైజాగ్ తిరిగి బయలుదేరి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.